తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు. అవునులా, ఒకప్పుడు అంటే ఇండ్లల్లో ఉండి భర్తకి పిల్లగాళ్ళకి వంట చేసుడు, పిల్లగాళ్ళని తయారు చేసి బల్లెకి పంపుడు చేస్తుండే. కానీ రోజులు మారుతున్నాయి. ఇప్పుడు ఆడోళ్ళు ఇంటి వంట పని కాదులా, దగ్గర దగ్గర మొగోళ్ళు చేసి అన్ని పనులు చేసి మొగోళ్ళకి మేమేం తక్కువ కాదు అని నిరూపించుకుంటున్నారు. గట్లాంటి ఒక అక్క కథని మీకు చూపిస్తా, ఓసారి చూడుండ్రి. ఇక ఈ అక్క పేరు చింతల శారద. అక్క అలాది హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం భీమనపల్లి ఊరు. ఈ అక్క దగ్గర 15 ఏళ్ల నుండి మోటార్ బండ్లకు సైకిల్ పంచర్లు చేసుకుంటూ కుటుంబాన్ని సాగుతుంది. పాపం కదా, అక్కకి ఏం కష్టం వచ్చింది అనుకుంటుర్రా? అసలు ఏం జరిగిందంటే అక్క వాళ్ళ భర్తకి పానం అసలు మంచిగా ఉంటలేదట. వాళ్ళ పెనిమిటికి పానం మంచి లేక ఏం చేస్తలేడట. అయితే అక్కనే ఉండి నేను పోషిస్తానని చెప్పి ఇట్లా 15 ఏళ్ల సంది మోటార్ బండ్లకు సైకిళ్లు పంచర్లు చేసుకుంటూ కుటుంబాన్ని సాగుతుందట. ఈ అక్కకి 2 పిల్లలు సుతున్నారు. బిడ్డ పెళ్లిగినే ఇట్లా మోటార్ బండ్లకు పంచర్లు చేసుకుంటూనే మస్తు కష్టం చేసి బిడ్డ పెళ్లి చేసింది. అయితే అక్కకి పని చేస్తున్న కానుంచి గిన్ని రోజుల సంది ఏ సర్కార్ సుత కొంచెం సుత సాయం చేయలేదట. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి సర్కార్ అయినా కొంచెం దయదలిచి మాకు సాయం చేయాలని అక్క అడుగుతున్నది. గ్రామం, నా పేరు చింతల శారద. మా పెళ్ళై 33 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళైన కాంచెలో 20 సంవత్సరాలు పని చేసిండు. ఇప్పుడు 15 సంవత్సరాలు కానుంచి వెళ్ళి పని చేయటం లేదు. ఆయన చేతులు కాళ్ళు పని చేయటం లేదు. అట్లాగని పని చేయకుండా చప్పాక ఉట్టిగానే కూర్చొని ఉంటాడు. ఈ బండ్లు పంచర్లు, సైకిళ్ళు, బండ్లు, ట్రాక్టర్లు, ట్రాలీలు, హార్వెస్టర్లు ఇవన్నీ పంచర్లు అట్టుకుంటూ కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటాను. కుమారాంటి విషయంలో పోలీసులకు చెప్పి సాయం చేసిన రేవంత్ రెడ్డి సారు మరి ఈ అక్కకు సుత సాయం చేస్తాడో చూడాలి మరి.